హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొంత విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా మంచిగా కామెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకొక కామెంట్ చూసి అయితే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అందరూ కూడా చాలా అంటే చాలా బాగా కామెంట్ అయితే చేస్తున్నారండి. ఇంకా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లాగ్ అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇంక మార్నింగ్ లేవగానే ఇంకా వాకులు ఊడ్చి కల్లాపు అయితే జల్లేసాను. ఇంకా అదంతా షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా దసరాకి సంబంధించిన క్లీనింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇంకా అంటే వీడియో షూట్ చేస్తూ క్లీనింగ్ చేయాలన్నా కొంచెం టైం అయితే ఎక్కువ అయిపోతుంది కదా. అది కాకపోయినా నేను ఇంకా అనుకోకుండా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట సడన్గానే. ఇంకా వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా మాది కిచెన్ టూర్ అయితే చిన్నగా అయితే వీడియోలో అయితే చూపిస్తాను. కిచెన్ టూర్ అయితే చూసాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇక్కడ కల్లాపు ముగ్గు అయితే పెడుతున్నాను కదండి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే క్యారేజ్ బాక్స్లో అవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఇంకా ఇదండి, ఇంకా మార్నింగ్ అయితే క్యారేజ్ అయితే కూడా పెట్టేశాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఉంటుంది కదండి ఇంకా అసలైన వర్క్ అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే రైస్, ఇంకా చారు, ఇంకా పచ్చడి అంటే దొండకాయ టమాటో పచ్చడి అయితే చేశాను అనమాట. ఇంకా అవన్నీ కూడా దేనికది సెపరేట్ అయితే చేసేసుకుని ఇంక సామాన్లు అయితే తోముకోవాలి. ఇంకా ఇదండి, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఇంకా మనకుండే పెద్ద టాస్క్ ఏదన్నా ఉందంటే ఇంక సామాన్లు తోముకోవడం అనమాట. ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద టాస్క్. ఇంకా నాకైతే మాత్రం గిన్నెలు అయితే మాత్రం చాలా ఎక్కువైతే అయిపోతాయండి. ఇంకా అలా ఒక్కొక్కటిగా అయితే ఇంకా ఎక్కువైపోతాయి అనమాట. సామాన్లు అయితే మాత్రం వంట చేశానంటే మాత్రం సామాన్లు కంపల్సరీగా ఎక్కువగానే ఉంటాయి. ఇంక ఇక్కడైతే సామాన్లు అయితే తోముతున్నాను. ఇంక ఇది తోమేసిన తర్వాత ఇంకా మాది కిచెన్ టూర్ అయితే చిన్నగా అయితే వీడియో అయితే షూట్ చేసి పెట్టానండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇంకా ఇన్ని సామాన్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇన్ని సామాన్లు తోమడం అంటే మాత్రం నిజంగా టాస్క్ అని అనుకోవాలి. ఇంకా మాకు పైప్ కనెక్షన్ అదంతా లేదండి. ఇంకా అందుకే పక్కన గిన్నెతో నీళ్ళు అయితే పెట్టుకుని ఇంకా సామాన్లు అయితే తోముకుంటాను. నాకు ఇంక ఇక్కడే ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంటే బయట మాకు ఓపెన్ ప్లేస్ ఉంది, కాకపోతే అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అయితే ఇంకా అలా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే మాత్రం ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇలా గిన్నెతో అయితే వాటర్ పెట్టేసుకుని ఇంక ఇక్కడే షింక్ దగ్గర అయితే సామాన్లు అయితే తోమేసుకుంటాను. ఇంకా కొన్ని డబ్బాలు అవన్నీ కూడా ఖాళీ అయినాయి. ఇంకా అవి కూడా మొత్తం అన్నీ తోమేసుకుని ఇంక ఇలా అయితే ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇవి తీసుకెళ్ళి కొంతసేపు ఎండలో కూడా ఉంచుతాను. ఇంకా అప్పుడైతే తెచ్చి లోపల అయితే పెడతానండి. ఇదండి, ఇక్కడైతే మాది సింపుల్గా చిన్న కిచెన్ టూర్ అయితే చేసాను అనమాట. ఇంకా అదైతే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మా కిచెన్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాదైతే మాత్రం కిచెన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా సర్దుకున్నప్పుడు అది చూసారు కదండి, ఇంకా కౌంటర్ టాప్ మీద అయితే ఏమీ ఉండకూడదు. నేనైతే
వంట చేసేంతవరకు కౌంటర్ టాప్ పైన అయితే ఇంక అన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా వంట అయిపోయిందంటే ఇంక సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఇంకా కౌంటర్ టాప్ అయితే మాత్రం ఇంకా ఏమీ లేకుండా నీట్గా ఉండేలా అయితే చూసుకుంటాను అనమాట. ఇంకా ఎక్కడక్కడ అయితే పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే మాది స్టవ్కి చిన్న ప్రాబ్లం అనమాట. అందుకే అస్తమానం అలా కొంచెం ఒంగుని అయితే చూస్తాను. అంటే అది సిమ్లో పెడితే ఫుల్గా టప్మని ఆగిపోద్ది అనమాట. ఇంక అందుకే స్లోగా చూసుకుంటూ సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇంక అందుకని చెప్పి అలా అయితే చేశాను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఇంక ఇక్కడ ములక్కాడ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్స్ అది వేయించే క్లిప్ అయితే వీడియో అయితే ఆన్ చేసి పెట్టాను అనుకుని ట్రైపాడ్కి అయితే పెట్టేశాను. కాకపోతే నేను అది ఆన్ చేయడం మర్చిపోయానండి. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా అయితే ప్రతి యూట్యూబర్కి కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా ఆన్ చేసామనేసి అనుకుని ఇంకా మనం అయితే మన పని మనం చూసుకుంటాం. కాకపోతే మళ్ళీ తర్వాత చూసుకునేసరికి వీడియో అయితే ఆన్ చేయడం మర్చిపోతాం అనమాట. ఇలా అయితే చాలాసార్లు అయితే జరిగిందండి నాకు. ఇంకా మీలో కూడా ఎవరికైనా జరుగుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇదండి ఈవినింగ్ అయితే ములక్కాడ టమాటా కర్రీ అయితే చేశాను. ఇంకా రైస్ ఇదండి. ఇంక ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. వాచ్ చేయడమే. ఇదండి ఇంక ఇక్కడైతే రైస్ అయితే వాచ్ చేశాను. కర్రీ అయితే ఇంక కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంకా మా కిచెన్ అన్నది ఎలా ఉంది ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.